నమ్మకం అనే పునాదిపైనే బ్యాంకుల అభివృద్ధి. ఆ నమ్మకమే గాయత్రి బ్యాంకు పురోగతికి నిదర్శనం. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత. నమ్మకం అనే పునాదిపైనే బ్యాంకుల అభివృద్ధి ఉంటుందని, ఆ నమ్మకమే గాయత్రి బ్యాంకు పురోగతికి నిదర్శనమని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో కస్టమర్స్ కాంటాక్ట్ ప్రోగ్రాం పేరిట బ్యాంకు ఖాతాదారులతో సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాయత్రి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఆవరణలో గురువారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, జిల్లా సహకార శాఖ అధికారి సిహెచ్ మనోజ్ కుమార్, లీడ్ బ్యాంక్ అధికారి రామ్ కుమార్, బ్యాంకు కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్తో పాటు బ్యాంకు ఖాతాదారులు, బ్యాంకు అధికారులు, సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత మాట్లాడుతూ 108 మంది ఖాతాదారులతో 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన గాయత్రి బ్యాంకు ప్రస్తుతం 1 లక్ష మంది ఖాతాదారులకు చేరుకోవడం ఉద్యోగుల అంకితభావం, నిబద్ధతతో పాటుగా ఖాతాదారుల నుంచి నమ్మకమే అని అన్నారు. ఏ సంస్థ నిలబడాలన్నా అందులో పనిచేసే అధికారులు, ఉద్యోగుల కృషి, ఖాతాదారుల సహకారం మాత్రమేనని అన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి మనోజ్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్దిష్టమైన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్దేశించిందని వివరించారు. అందులో భాగంగానే కస్టమర్స్ కాంటాక్ట్ ప్రోగ్రాం పేరిట బ్యాంకు ఖాతాదారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఖాతాదారుల నమ్మకం, సహకారంతో ఎదిగిన గాయత్రి బ్యాంకు ఇదే ఒరవడితో ముందుకు సాగాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ మాట్లాడుతూ ఎన్పిఏలో కానీ ఫిర్యాదుల్లో కానీ 0% ఉండడానికి ఉద్యోగుల పనితీరే ఇందుకు నిదర్శనమని అన్నారు. అనంతరం ఖాతాదారులు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చుతూ గాయత్రి బ్యాంక్ అభివృద్ధికి ఉద్యోగుల కృషి, అంకితభావం మాత్రమే నిదర్శనమని అన్నారు. జగిత్యాలలో ఒక బ్యాంక్ ఇక్కడే ఎస్టాబ్లిష్ అయ్యి అది చాలా పెద్ద ఎత్తున త్వరగా అంటే 2008 లిబరలైజేషన్ అప్పటి నుంచి మనకి ఎక్స్పాన్షన్ కి అవకాశం వచ్చిందన్నారు. సో 2008 నుంచి ఇప్పుడు 18, 28 అంటే ఇట్లా చూసుకుంటే 20 సంవత్సరాలు కూడా కాలేదు. కానీ మనకి ఎప్పుడు వచ్చామన్నది కాదు, మూవీలో చెప్తేనేమో బాగా చప్పట్లు కొడతాం, ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఏం చేసామన్నది ముఖ్యం ఉన్నట్టు ఆనందంగానే కనబడుతుంది. మరి 1008 మందితో మొదలైంది, ఇప్పుడు 1,00,000 పైన అయింది, అంటే 100 రెట్లు పెరిగింది. అదేవిధంగా క్యాపిటల్ చూసుకున్నట్లయితే మీకు 80 కోట్ల క్లబ్ లో ఉంది. సో ఇది త్వరలో అంటే ఇప్పుడు 27 పూర్తి చేసుకునేటప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనంతటికీ కూడా కారణము మళ్ళీ మొదటికి వస్తుంది. ఎవరైతే కమిట్మెంట్ తో దీన్ని స్టార్ట్ చేశారో, మంచి భావనతో స్టార్ట్ చేశారో, అదే భావన ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయీలో తీసుకెళ్లడం, అదేవిధంగా ప్రతి ఒక్క కస్టమర్ లో ఆ నమ్మకం కలిగించడం. ఎప్పుడైతే మనకి చాలా సార్లు చూస్తాము, చాలా యాడ్స్ లో నమ్మకమే పునాది, నమ్మకమే పునాది అంటారు, కానీ అప్రమకమే చేస్తుంది. కానీ మనది ఆ రకంగా లేకుండా నమ్మకంగానే నడుస్తుంది. కాబట్టి ఈ నమ్మకం అనే పునాది మీదనే ఈ యొక్క 80 కోట్ల వాల్యూ కలిగినటువంటి మూలధనాన్ని మనం సేకరించుకోగలిగాము. అది కాకుండా ఇంకా మీకు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ లో అవన్నీ కూడా అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ మీకు రొటేషన్ లో ఉండేది నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు మనకి ఎలియన్ గారు చెప్పినట్టు 0 కంప్లైంట్స్ తోని రావడం అంటే, అది కూడా జగిత్యాలలో రావడం అంటే ఇట్ ఇస్ గ్రేట్. వేరే చోటి కంటే కూడా జగిత్యాలలో చాలా చైతన్యం ఉంటుంది. వేరే దగ్గర అయితే ఇవాళ కొడితే రేపు ఏడుస్తారు, ఇక్కడ రేపు కొట్టలేమో ఇవాళ స్టార్ట్ చేస్తారు. సో అట్లాంటిది మరి బ్యాంక్ మీద ఏమీ కంప్లైంట్స్ లేవంటే ఇట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్. సో ఇది ఇంకా మంచిగా ముందుకు కొనసాగాలని ఇందాక తీసుకోగలంటే వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకి మనం వెళ్ళినప్పుడు, జిల్లాలు కాదు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనం అక్కడే మన ఈ యొక్క గాయత్రి బ్యాంక్ బోర్డు ఎక్కువ చూడాల్సింది నేను కోరుకుంటున్నాను. అది చూడగానే అవి మన జగిత్యాలది, అవి మన తెలంగాణది అని అనుకోవాలి, ఫీల్ అవ్వాలి. అంటే మీరు సాధిస్తారని నేను నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. ప్రాక్టికల్ గా ఇప్పుడు అంత టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి, మన జిల్లా అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి టెక్నికల్ గా ఇన్ హౌ బెస్ట్ వీ కెన్ సపోర్ట్ ద ఫార్మర్స్ అనే దానికి ఆ ట్రైనింగ్ కి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కొంతమంది పిల్లల్ని తయారు చేస్తారు. సో ఆ దానికి మీరు లోన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం కానీ అట్లా చేస్తే ఇంకా మనకి అగ్రికల్చర్ లో ముందుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు మేము తప్పకుండా చేసి మళ్ళీ నెక్స్ట్ డే మీకు చెప్తామని అన్నారు. నేను అనుకోవటం అది కూడా సాధిస్తాం. కోఆపరేషన్ అంటే అంతర్జాతీయ సహకార సంవత్సరంగా యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
దానికి సంబంధించిన బ్రీఫింగ్ ఇస్తాను. ఫస్ట్ 2012లో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచవ్యాప్త 2012ను ఐక్యరాజ్య సమితి ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక థీమ్ లిస్ట్ ప్రకటిస్తారు. 2012లో ప్రకటించారు. అదేవిధంగా 2024లో ప్రకటించారు. నవంబర్ 25, 2024లో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఐసీయూ సమావేశం ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ సమావేశంలో మన భారత ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ 2020 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గా ప్రకటించారు. ఇందుకు సంబంధించి కోఆపరేటివ్ సెక్టర్ అంటే సహకార శాఖకు సంబంధించి భారత ప్రభుత్వ సహకార శాఖ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేడం. అందులో భాగంగానే ఈ ఏప్రిల్ మంత్ లో 2 ప్రోగ్రామ్స్ ఇచ్చారు మాకు. ఒకటి మనకు కోఆపరేటివ్ బ్యాంక్ లో కస్టమర్స్ మీట్, రెండవది ఒకటి కోఆపరేటివ్ వీక్. అయితే మేము దీనికి గాయత్రి కోఆపరేటివ్ బ్యాంకును వేదికగా ఎంచుకున్నాము. ఎందుకంటే గాయత్రి బ్యాంక్ శ్రీనివాస్ గారు మాకు చిర పరిస్థితులు 2000 సంవత్సరం లోపల వాళ్ళు చెప్పారు, మీకు తెలుసు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ లైసెన్స్ పొందిన చివరి బ్యాంకు లైసెన్స్ పొందడంలో. బట్ అభివృద్ధి పరంగా చూస్తే ఇప్పుడు స్టేట్ లో నంబర్ 1 బ్యాంక్. బ్రాంచెస్ చూస్తే కూడా వీళ్ళు ఒక 8 years పాటు సింగిల్ బ్రాంచ్ తో నడిపించి ఆ తర్వాత ఇంటింతాయి వాటింతాయి అని చెప్పి బ్యాంక్ ఎక్స్పెన్షన్ చాలా అయిపోయి ఇప్పుడు నాట్ తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేశారు. వారికి అతి త్వరలో కర్ణాటక, మహారాష్ట్ర కూడా విస్తరించేందుకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా గణాంకాలు డేటా అంతా మా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఎన్పిఏ నెట్ ఎన్పిఏ అనేది 0 ఉంది. అదేవిధంగా బ్యాంకు సంబంధించిన కంప్లైంట్స్ కూడా ఏమీ లేవు. దీనన్నిటికీ ఒకే ఒక కారణం ఏంటంటే కమిట్మెంట్. అంటే వాళ్ళు బ్యాంకు నడిపించే విధానంలో శ్రీనివాస్ గారి కమిట్మెంట్ అన్నది, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ అన్న కమిట్మెంట్ అన్నది మనకు అడుగడుగునా కనిపిస్తుంది. చాలా క్రమశిక్షణతో చాలా పద్ధతితో చేస్తూ ఒక విధంగా ఒక బ్యాంకును డిపాజిట్స్ పరంగా కానీ అదేవిధంగా లెండింగ్స్ లోన్స్ ఇచ్చే విషయంలో కానీ చేస్తున్నారు. బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. 2000 సంవత్సరంలో గాయత్రి బ్యాంక్ జగిత్యాల నుంచి స్టార్ట్ అయ్యి 2025 వచ్చేసరికి 62-65+ బ్రాంచెస్ కొన్ని మన తెలంగాణలో నంబర్ 1 బ్రాంచెస్ బ్యాంక్ లో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో గాయత్రి బ్యాంక్ ఉన్నందుకు నిశ్చయంగా మన హైదరాబాద్ జగిత్యాల డిస్ట్రిక్ట్ అందరికీ గర్వకారణం. మీ అందరి సహకారం వల్లనే ఇవాళ మన రాష్ట్రం లోపల ఒక ఉన్నత స్థితికి చేరుకోగలిగాం. రాష్ట్రం లోపల ఇంతకుముందు ఏదైతుందో మన భారతదేశం లోపల చివరి లైసెన్స్ పొందిన బ్యాంక్ గాయత్రి బ్యాంక్. మన తర్వాత కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకింగ్ సెక్టర్ లోపల లైసెన్స్ అనేది లేదు. మనది చివరి లైసెన్స్. ఈ చివరి లైసెన్స్ పొందిన మన గాయత్రి సహకార అర్బన్ బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2వ స్థానంలోని, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిస్తే 2వ స్థానంలో కూడా, దక్షిణ భారతదేశంలో ప్రదేశిస్తే మనం 3వ స్థానంలో నిలిచాం. కానీ కస్టమర్ యొక్క బేస్ లోపల మాత్రం దక్షిణ భారతదేశం లోపల మీ అందరి సహకారం వల్ల మొట్టమొదటి స్థానంలో నిలిచిందని చెప్పడానికి నేను ఆనందిస్తాను. మొట్టమొదటి స్థానం అంటే మన బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ 7,88,904 మంది కస్టమర్ మన 31 మార్చి 7,88,904 మంది. రెండో ప్లేస్ ఉన్న అంటే ఈ 3 ప్లేస్లో ఉన్నాయి కదా, రెండో ప్లేస్ ఉన్న బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ ఓన్లీ 5 lakhs. అంటే మీ అందరి ఏదైతే సహకారం ఎంతో గొప్పగా ఉంది అనేది నేను అంటే తెలియజేస్తూ ఆనందిస్తున్నాను. చాలా మీ అందరు ప్రతి వాళ్ళ సహకారం వల్ల మాత్రమే ఈ రోజు ఈ స్థితికి బ్యాంక్ ఎదిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఆనందిస్తున్నాను. ఇదే ముందు తరాల లోపల రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మీ సహకారం కానీ నేను ఏదైతుందో కస్టమర్స్కి ఏదైతే మినిమం సర్వీసెస్ ఏవైతే కోరుకుంటారో ఆ మీదానికి మా ఎంప్లాయీస్ సదా కృతజ్ఞతతో ఉన్నారని తెలియజేస్తూ ఆనందిస్తున్నాను. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా బ్యాంక్ యొక్క సర్వీస్ లోపల ఎలాంటి లోపాలున్నా మీరు నా దృష్టికి తీసుకురావాలి. ఆ లోపాలని సవరించుకొని మన కుటుంబాన్ని, మన కుటుంబం యొక్క గౌరవాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకుపోతాం అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.